Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Isaya. ఆశ్చర్యకరుడా, బలవంతుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, బలవంతుడా, నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. కార్యాలు జరిగించవాడు, భీకరమైన కార్యాలు జరిగించవాడు, మహోన్నతుడా, సర్వశక్తి మంతుడా, నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ప్రభానైనా అబాషికేరేరా బాబా బాబా రియా షేఖేలా బారా బాబా బాబా అయ్యా తండ్రి ప్రభా ఏసే ఆ తండ్రి నీకు వందనాలు 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 అయ్యా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం తండ్రి, బలవంతుడా నీకు స్తోత్రం అయ్యా. అయ్యా అయ్యా నైనా తండ్రి ప్రభ రవి కోటి తేజుడు వేసే ఆ తండ్రి ప్రభ రమ్యమైన దేవుడు తండ్రి ప్రభ అయ్యా వేలాది దూతులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయ్యా పరిశుద్ధుడు అని ప్రభ గాన స్థుతి గానాల మధ్య కొనియాడబడుచు తండ్రి ప్రభా అయ్యా గొప్ప దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. రీ బాషే కేరా బాబా బాబా బాషే కేరే రే రా బాబా బాబా రీ బాబా షే కేరే రే 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 రా బాబా గేట్ కలిగిస్తున్నట్టు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఏసయ్యా, థ్యాంక్ యూ ఏసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. రబాహో రబా షేకేరే రబా బాబా బాబా ఆశ్చర్యకరుడా ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి ప్రభాయ పరిశుద్ధాత్మదేవ అయ్యా నేను మేము ఆహ్వానించుకుంటున్నాం తండ్రి ప్రభాయ నువ్వు మా మీద కదలమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ గొప్ప కార్యాలు భీకరమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఎవరి ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద ప్రతి కుటుంబంలో అయ్యా నీ అగ్ని దిగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. నీ అగ్ని దిగునుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నిన్ను ఆహ్వానించుకుంటూ నిన్ను ఆహ్వానించుకుంటూ నిన్ను ఆహ్వానించుకుంటూ నిన్ను ఆహ్వానించుకుంటున్నాం దేవా. అరీబా షేఖేర బాబా బాబా షేఖేర పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా నిన్ను మేము ఆహ్వానించుకుంటున్నాం దేవా. నిన్ను మేము ఆహ్వానించుకుంటున్నాం దేవా. అయ్యా నువ్వు మాకు మా పట్ల మా పక్షాన ప్రార్థన అయ్యా తండ్రి ఏ విధంగా మేము ప్రార్థించాలో మాకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యం కానీ మూలుగులతో రాబా షేఖేరియా షోకారా బాబా ఏస్లాడ్ తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీ ఆత్మ బలంతో ప్రతి ఒక్క బిడ్డ మీద అయ్యా నింపబడినగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి ఒక్క బిడ్డ నీ ఆత్మతో నింపబడినగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఏకపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ అభిషేక రీబా షేఖేరి కుమ్మరింపబడినగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా వీడియోని ఆన్ చేసి ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మ కుమ్మరింపబడినగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి ప్రభ ఏ బిడ్డ అయ్యా ఏ బంధకాలతో ఉందో ప్రతి బంధకాలు ఏస్తున్నాము తొలగిపోనుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ యేసయ్యా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రమయ్యా, బలవంతుడా నీకు స్తోత్రమయ్యా, మహోన్నతుడా నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీకు వందనాలు 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 ప్రభ తండ్రి ప్రభ అయ్యా తండ్రి ప్రభ 7 వారాలు తండ్రి ప్రభ యేసయ్యా అయ్యా మేము ఉపవాస దినాలలో తండ్రి ప్రభ నీతో గడపడానికి తండ్రి ప్రభ అయ్యా నీకు సమీపస్తులుగా మేము ఉండడానికి యేసయ్యా తండ్రి ప్రభ అయ్యా మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు 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 యేసయ్యా. అయ్యా నీ ఆత్మ బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను, నీ ఆత్మ శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ అగ్నితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. అవును దేవా నీ అభిషేకం తండ్రి ప్రతి కాడిని విరగొట్టునని చెప్పింది దేవా. యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డ మీద అయ్యా నీ అగ్ని అభిషేకం దిగునుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అభిషేకం దిగునుగా కానీ ప్రార్థిస్తున్నాయి. ప్రతి కట్లు తెగిపోనుగా కానీ ప్రార్థిస్తున్నాయా. ప్రతి బంధకాలు యేసు నామములో అయ్యా తెగిపోనుగా కానీ ప్రార్థిస్తున్నాయా. ప్రతి గలిబిలి ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ యేసు నామములో తొలగిపోనుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవానైనా. అయ్యా ప్రార్థించకుండా తండ్రి ప్రభానైనా అనేకులు ప్రార్థించకుండా తండ్రి ప్రభ అయ్యా ప్రార్థన తండ్రి ప్రభ లేమి అనే స్పిరిట్ ని యేసు నామములో బంధిస్తున్నాం దేవా, బంధిస్తున్నాం దేవా, బంధిస్తున్నాం దేవా, బంధిస్తున్నాం దేవా. నీ ప్రార్థన అభిషేకం ప్రతి ఒక్క బిడ్డ మీద అయ్యా కుమ్మరింపబడినగా కానీ ప్రార్థిస్తున్నాయి. ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ప్రార్థన అభిషేకం కుమ్మరింపబడినగాక అయ్యా నీకు ప్రార్థన తండ్రి మోకరిస్తే అయ్యా నైనా అసాధ్యమైన కార్యాలు అయ్యా నైనా కార్యాలు జరిగించేవాడు నీవే తండ్రి ప్రభ. అయ్యా ప్రార్థించడానికి అసాధ్యమైనది ఏది లేదు కదా ప్రభ. నైనా ప్రార్థించడం ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి, ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి అయ్యా. దానియేలు వలె అయ్యా ప్రార్థించే అభిషేకాన్ని మాకు దయచేయండి అయ్యా. దానియేలు వలె ప్రార్థించే అభిషేకం మాకు దయచేయండి. ఎస్తేరు వలె తండ్రి ప్రభ ఆ యొక్క రాజ్యం కొరకు తండ్రి ప్రభ ఏసా ఆ యొక్క వంశం కొరకు మోకరించిన ఉపవాస దినాల్లో మోకరించినట్టు ఆ ఎస్తేరు వంటి ప్రార్థన అభిషేకాన్ని మా మీద కుమ్మరించండి అయ్యా. అయ్యా తండ్రి ప్రభ నీ ప్రార్థన అభిషేకాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. మేము మోకరిస్తే యేసు నామములో అయ్యా పరిశుద్ధ పరలోక ద్వారాలు ఓపెన్ అవునుగా కానీ ప్రార్థిస్తున్నాం అయ్యా. మేము ప్రార్థిస్తుంది అయ్యా యేసు నామములో అది జవాబునైనా అయ్యా పొందుకోలేందుగా ఉండకుండా ఉండును కాకని ప్రార్థిస్తున్నామే. మేము ప్రార్థించే ప్రతిదీ యేసు నామములో జవాబును పొందుకున్నామని నమ్ముతున్నాం దేవా. అవును దేవనైనా యేసయ్యా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అభిషేకాన్ని కుమ్మరించండి, ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అగ్నిని కుమ్మరించండి అయ్యా. తండ్రి ప్రభ నీ ఆత్మ అభిషేకాన్ని నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నీ వలె మారును కాకని ప్రార్థిస్తున్నాం, నీ మనసు వలె మేము మారుదుము కాకని ప్రార్థిస్తున్నాం, నీ ఆత్మ బలతో మేము కదులుదుము కాకని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మాలో నీకు అసహ్యమైంది నీళ్ళు దుఃఖమాలయ్యా నీకు దుఃఖకరమైంది మా నుంచి తొలగిపోను కాకని ప్రార్థిస్తున్నామే. నీది కాంతి మా కుటుంబాల నుంచి మా జీవితాల నుంచి మా బిడ్డల నుంచి
నుంచి మాయించి యేసు నామములో తొలగిపోవును గాక ప్రార్థిస్తున్నామే. నీ ఆత్మ బలంతో నింపమని ప్రార్థిస్తున్నానే. నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని మలచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీకు ఇంపైన సువార్తలుగా మలచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీకు ఇష్టలుగా తండ్రి ప్రభా, నీ స్నేహితులుగా అయ్యా నీకు తండ్రి ప్రభా, నీకు ఇంపైన సువాసనగా మా జీవితాలు ఉండే కృప దయచేయండి. నీ అగ్నితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ బలంతో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. తండ్రి ప్రభా, నిన్ను ప్రేమించే వారిగా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నానే. లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి ప్రభా, ఎక్కడనైనా మేము పడిపోయినాము తిరిగి మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా. ఆత్మీయంగా అయ్యా ఎక్కడ మేము పడిపోయినాము యేసు నామములో అక్కడ తిరిగి లేపమని ప్రార్థిస్తున్నాం దేవా. లేపమని ప్రార్థిస్తున్నామయ్యా, లేపమని ప్రార్థిస్తున్నామా. ఎక్కడ మేము కుంగిపోయినాము అక్కడ లేవనెత్తబడిన కాక ప్రార్థిస్తున్నాము. ఎక్కడయ్యా అయ్యా తండ్రి ప్రభా, ఎక్కడ తండ్రి ప్రభా దుఃఖంలో నిట్టూర్పులో ఉండిపోయారు యేసు నామములో అక్కడి నుండి విడుదల కలుగునుగా ప్రార్థిస్తున్నాం దేవా. ఎంతమంది ఏ బంధకాల్లో కట్టుబడి ఉన్నారో ప్రభా, ఆ బంధకాలను తెగిపోనుగా ప్రార్థిస్తున్నామయ్యా. ఎక్కడ దుష్టుడు పని చేస్తున్నాడు ప్రభా, ఎక్కడ నాన్న గలిబిలినైనా కుటుంబాల్లో ఉందా అక్కడ యేసు నామములో అక్కడ సమాధానం కలుగునుగా ప్రకటిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి ప్రభా, ఏసీ ఆశ్చర్యకరుడ బహోన్నతుడ పరిశుద్ధాత్మ దేవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని కంట్రోల్ తీసుకోండి వేసే ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని మీ కొరకు అయ్యా పంపి ఉన్నావు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, అవును దేవా తండ్రి ప్రభా, నీ ఆదరణ కర్త తండ్రి ప్రభా. అయ్యా మా కొరకు తండ్రి ప్రభా, అయ్యా నువ్వు యుద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మా పక్షాన్ని నువ్వు యుద్ధం చేయమని ప్రార్థిస్తున్నామే. నువ్వు యుద్ధం చేయమని ప్రార్థిస్తున్నామే. మా ప్రతి పరిస్థితుల్లో నువ్వు యుద్ధం చేయమని ప్రార్థిస్తున్నామే. నువ్వు మా పక్షాన్ని యుద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అవును దేవా, గొప్ప కార్యాలు జరిగించేవాడు తండ్రి ప్రభా. నీ ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపమని అయ్యా. మాలో ఎక్కడ డ్రైనేజ్ అయినా మత్స్యాత్మ, నిద్రాత్మ, సోమరాత్మ అయ్యా ఎక్కడ మాలో ఉండని యుద్ధ ప్రభా, ఎక్కడ మాలో ఉండని యుద్ధ ప్రభా. అయ్యా నీ కొరకు మెలకు కలిగి ప్రార్థించే వారిగా తండ్రి ప్రభా. అయ్యా నీ కొరకు తండ్రి ప్రభా నాయన నీ ప్రార్థన మేము పొంది ప్రార్థించిన దాన్ని అయ్యా మేము తండ్రి మెలుగుగా తండ్రి ప్రభా ఎదురు చూసేవారిగా నీ ఎందు విశ్వాసం ఉంచేవారిగా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నామే. ప్రతి కుటుంబంలో ఉన్న తండ్రి ప్రభా అయ్యా ఎంతమంది రక్షణ మారు మనసు లేని వారు తండ్రి ప్రభా యేసు నామములో విడుదల పొందురుగా కానీ ప్రార్థిస్తున్నామే. అయ్యా ప్రతి కుటుంబాల తాగుడు నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నామే. ప్రతి కుటుంబాల డ్రగ్స్ నుంచి అయ్యా విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి యవనస్తుని ప్రభా రక్షణ మారు మనసు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నామే. ఎంతమందినైనా యవనస్తులు ఎవరు రాండి ప్రభా అయ్యా కుటుంబంలో రక్షణ మారు మనసు లేకుండా తిరుగుబాటుతో అయ్యా తండ్రి ప్రభా తల్లిదండ్రులకు లోబడలేని స్థితిలో తండ్రి ఎంతమంది ఉన్నారో అయ్యా ప్రతి కుటుంబంలో రక్షణ మారు మనసు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నామే. ఎంతమంది భర్తలు మారలేని స్థితిలో ఉన్నారు ప్రభా అయ్యా ఆ కుటుంబాల తండ్రి ప్రభా రక్షణ మారు మనసు కలిగించమని ప్రార్థిస్తున్నానే. ఆ కుటుంబాలకు విడుదల ప్రకటించమని ప్రార్థిస్తున్నాం దేవా. అవును దేవా, ఎంతమందినైనా అయ్యా కుటుంబాల కలహాల్లో ఉన్నారో ప్రభా, కుటుంబాల్లో గొడవలను రేపుతున్న దయ్యాన్ని యేసు నామములో బంధిస్తున్నామే. ఆ దుష్టుని బంధిస్తున్నామే. గొడవలు పెట్టి ఆత్మని యేసు నామములో బంధిస్తున్నాం దేవా. ఒకరికి మధ్య ప్రభా అయ్యా నీ యొక్క రక్త సంబంధం తండ్రి రక్త సంబంధిక మంచి రిలేషన్స్ సమాధానం ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. సమాధానం ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నామే. అయ్యా అంతేకాలం దుష్టుడు తండ్రి కుటుంబాల్లో గలిబిలిని అయ్యా తండ్రి కలవరాన్ని రేపుతుండగా ప్రభా అయా యొక్క బలవంతుని యేసు నామములో బంధిస్తున్నాం దేవా. బంధిస్తున్నాం దేవా. నీ ఆత్మ అభిషేకంతో ప్రతి కుటుంబాన్ని నింపమని ప్రార్థిస్తున్నామే. అయ్యా ప్రార్థన లేఖిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నువ్వు అభిషేకించు, ప్రతి కుటుంబాన్ని అభిషేకించు. నీ అగ్ని దిగి వచ్చినగాక, నీ అగ్ని దిగి వచ్చినాక అయ్యా రే భాషేరా బాబా ప్రతి ఒక్క బిడ్డ మీద అయ్యా ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవ నీ అగ్ని కుమ్మరింపమని ప్రార్థిస్తున్నా. నీ అగ్ని కుమ్మరింపమని ప్రార్థిస్తున్నా. అయ్యా ప్రార్థన ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అగ్ని కుమ్మరింపబడును కాక, నీ అగ్ని కుమ్మరింపబడును కాక, బిడ్డలో కొన్ని ప్రతి బంధకాలు తెగిపోను కాక, ప్రతి ఆర్థిక లేమికో కదండి ప్రభా కొట్టి వేయబడును కాక ప్రార్థిస్తున్నాం దేవా. ఏ పోరాటాల్లో బిడ్డలు ఉన్నారో అయ్యా ప్రతి పోరాటం నుంచి బిడ్డలకు విడుదల కలుగును కాక ప్రార్థిస్తున్నాం. అయ్యా ఎక్కడ తండ్రి ప్రభా దుష్టుడనైనా ఆ కుటుంబాలనైనా అయ్యా ఇబ్బంది పెడుతున్నాడు ప్రతి ఒక్క ఇబ్బంది ప్రతి కాడి యేసు నామములో తొలగిపోను గాక ప్రార్థిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు స్తోత్రం ప్రభా. అయ్యా తండ్రి ప్రభా ఏ కుటుంబాల్లో తండ్రి ప్రభా కోర్టు కేసులు ఉన్నాయో యేసు నామములో ప్రభా 7 వారాలు ప్రభా అయ్యా బిడ్డల అద్భుతాన్ని చూచుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. 7 వారాల అద్భుతాలు చూచుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. ఏ కుటుంబాల్లో అప్పులు ఉన్నాయో యేసు నామములో తండ్రి అప్పులను కొట్టి వేయబడుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎంతమంది తండ్రి ప్రభా యేసును ప్రతి కాడిని అయ్యా మీరు విరగొట్టమని ప్రార్థిస్తున్నాం దేవా. విరగొట్టమని ప్రార్థిస్తున్నాం. బట్ బిడ్డల విషయంలో నువ్వు యుద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎంతమంది వివాహాలు కాని వాళ్ళు ఉన్నారు ప్రభా అయ్యా తగ్గి సమయంలో తండ్రి బిడ్డలకి వివాహాలు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. ఎంతమంది ఉద్యోగాలు లేక ప్రభా అయ్యా బాధపడుతున్నారో తండ్రి ప్రతి ఒక్క బిడ్డకినైనా అయ్యా తండ్రి ప్రభా సరి అయిన సమయంలో ఉద్యోగాలు వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. ఏ ఉద్యోగం కోసం బిడ్డలు ప్రార్థిస్తున్నారు అయ్యా తండ్రి ప్రభా ఆ ఉద్యోగాలు బిడ్డలకు వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవానాయన ప్రభా. అయ్యా ఎంతమంది నాయన ప్రభా ఏ సమస్యలతో ఉన్నారో ప్రభా అయ్యా ఎంతమంది అనారోగ్య సమస్యలతో ఉన్నారు ప్రభా నువ్వు పొందిన దెబ్బల ద్వారా బిడ్డలకి స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. నువ్వు పొందిన దెబ్బల ద్వారా బిడ్డలకి స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. ఎటువంటి అయినా థైరాయిడ్ తండ్రి ప్రభా అయ్యే థైరాయిడ్ అయిన ప్రభా లంగ్ ఇన్ఫెక్షన్స్ నన్ను కిడ్నీ ఇన్ఫెక్షన్ ప్రభా అయ్యే హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా ప్రతిదినైనా ఏ రక్త సంబంధిక వ్యాధులైన ప్రభా ఏ వ్యాధులైన ప్రభా నజరేయుడైన యేసు నామములో బిడ్డలకి స్వస్థతను ప్రకటిస్తున్నాం దేవా.
క్యాన్సర్స్ నుండి బిడ్డలకు విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. గర్భాశయ ప్రాబ్లమ్స్ నుంచి బిడ్డలకు విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. ఎంతమంది నేను బిడ్డలు లేక బాధపడుతున్నారో అయ్యా ప్రతి ఒక్క బిడ్డకి నేను మీరు జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. కనే గర్భాన్ని మలచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఏసునామములో గర్భాన్ని కనే గర్భంగా మారుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. ఎవరైతే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారో ఏసునామములో గర్భం కనే గర్భంగా మారునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఏసునామములో గర్భం కనే గర్భంగా మారునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. కనే గర్భాన్ని మారునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. ఎవరైతే గర్భం లేకున్నారు ప్రభా ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నేను 7 వారాల అద్భుతాలు బిడ్డలు చూచుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. 7 వారాల అద్భుతం చూచుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీకు వందనాలు తన నమ్మకంగా ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద మీరు అభిషేకాన్ని కుమ్మరించండి అయ్యా. అయ్యా తండ్రి ప్రభా నేను మా దేశం మీద నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. మా దేశం మీద రక్తంతో కవర్ చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మా దేశంలో ప్రభాని అగ్నిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మా రాష్ట్రాల మీద నీ అగ్నిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి ప్రభా నీ యొక్క తండ్రి ప్రభా నీ యొక్క దయగలిగిన అష్టము హస్తము అయ్యా మా దేశం మీదకి మా రాష్ట్రాల మీదకి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా క్రైస్తవులకు వ్యతిరేకంగా ప్రతి రాజ్యాంగాలు అయ్యా ప్రతి తండ్రి ప్రభ చట్టాలు ఏసునామలు కొట్టివేయబడినగా కానీ ప్రార్థిస్తున్నాం అయ్యా. దుష్టుని ఆలోచనలను చెదరగొట్టబడినగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా క్రైస్తవులకు వ్యతిరేకంగా లభిస్తున్నా అయ్యా తండ్రి ప్రభ అహితోఫెల్ ఆత్మని ఏసునామలో బంధిస్తున్నాం. అహితోఫెల్ ఆత్మని ఏసునామలో బంధిస్తున్నాం. ఏసునామ టోబియా ఆత్మని ఏసునామలో బంధిస్తున్నాం దేవా. ఏసునామలో బంధిస్తున్నాం దేవా. సేవకులకు వ్యతిరేకంగా చర్చలకు వ్యతిరేకంగా లభిస్తున్న ప్రతి ఒక్క ఆత్మని ఏసునామలో బంధిస్తున్నాం. ఏసునామలో బంధిస్తున్నాం అయ్యా. వాడి ఆలోచన వాడి ప్లాన్ ఏసునామలో చెదరగొట్టబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. చెదరగొట్టబడుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. ఎక్కడ లెగిస్తావు దుష్టుడా ఏసునాం నేను అక్కడ నరుకుతున్నాం. ఏసునాం ఎక్కడ లేసావు అక్కడ తొక్కి వేస్తున్నాం. వేస్తున్నాం రీ బషేకరా బసేకరా బాబా బాబా రియా షేకేరేరా బాబా ఔరా బాబా బాబా రియా షేఖీరా బాబా బాబా ఆశ్చర్యకరుడా నీ అగ్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. నీ అభిషేకాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా. అవును దేవా తండ్రి ప్రభా మా బిడ్డల చుట్టూ కంచి వేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మా కుటుంబంలో మా బిడ్డల చుట్టూ రక్తంతో కంచి వేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి ప్రభా ఏసాని జ్ఞానాత్మతో నీ అభిషేకంతో ప్రతి ఒక్క బిడ్డని అయ్యా మా చిన్న బిడ్డలు నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. మా బిడ్డల ఆరోగ్యాల చుట్టూ రక్తంతో కంచివేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క దుష్టుడికి నైనా అయ్యా మా బిడ్డల విషయంలో గుడ్డితనం కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ప్రభు ఎక్కడనైనా దుష్టుడు అయ్యా మా కుటుంబాల్లోనైనా మా బిడ్డల చుట్టూ మా భర్తల చుట్టూ అయ్యా మా కుటుంబాల చుట్టూ ప్రతి పరిస్థితి చుట్టూనైనా మా బంధుమిత్రుల చుట్టూ ప్రభా నీ రక్తంతో కవర్ చేస్తున్నామయ్యా. నీ రక్తంతో కవర్ చేస్తున్నానయ్యా. ఎక్కడ దుష్టుడు గలిబిలి చేయకూడదు. ఎక్కడ దుష్టుడు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా ప్రభా నీ రక్తంతో కవర్ చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ రక్తంతో కవర్ చేస్తున్నామయ్యా. అయ్యా ఏ దుష్టుడి కానీ మా బిడ్డల మీద పడొద్దయ్యా. ఏ దుష్టుడి కానీ పడొద్దయ్యా. ఏ లోక మాలిని మా బిడ్డలను అంటనీయొద్దు ప్రభా. నీ అభిషేకంతో నింపండి జాషువా జనరేషన్ వల్లే ప్రభా. నీ ప్రణాళికలను బిడ్డల వల్ల మా బిడ్డను లేవనెత్తమని ప్రార్థిస్తున్నామే. నీ గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నామే. ప్రతి ఒక్క సేవకుని మీద నీ అగ్ని అభిషేకాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క సేవకుని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. గొప్పగా ప్రతి ఒక్క సేవకుని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా సేవకుల కుటుంబాల చుట్టూ రక్తంతో కంచి వేయమని ప్రార్థిస్తున్నానయ్యా. సేవకుల కుటుంబాల్లో తండ్రి ఉన్న ప్రతి ఒక్క అయ్యా తండ్రి ప్రభా లేమిని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది సొంత స్థలాలు లేక బాధపడుతున్న సేవకులు సొంత స్థలాలు మందిరాలకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది స్థలాల నుండి మందిరాలు లేక బాధపడుతున్నారు. సొంత మందిరాలు కట్టడానికి కావాల్సిన తండ్రి ప్రభా ధనాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ సేవకులకు ప్రయాణాలు మీరు తోడుకుండయ్యా. ఈ దూతలు కంచి వేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా తండ్రి ప్రభా తండ్రి సాతానుడు ప్రభా ఆడి పన్నాగాలన్నీ ప్రభా సేవకుల విషయంలో విచ్ఛిన్నమైపోనుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. నీ దూతల బిడ్డలకు కావలి ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ముందు వెనక నీ దూతల కంచి ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాయా. అయ్యా మొదటి శతాబ్దం నాటి అభిషేకాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నానయ్యా. అపోస్తుల కాలంలో జరిగిన పరిచర్య యేసునామములో జరుగునుగాక నాయన. ప్రతి సంఘంలో ఉజ్జీవం రగిలింపబడునుగాక అయ్యా నాయన ప్రభ నీ పరిచర్యలో జరిగినటువంటి భూము వలన స్వస్థత నీడ వలన స్వస్థత కార్యాలు జరిగించావు కదా. ఆనాడు మేడ గదిలో అభిషేకం దిగినప్పుడు అగ్ని నాలుకలు దిగినప్పుడు తండ్రి ప్రభా అయ్యా నీ శిష్యులు నాయన పిల్లుల వంటి వారు పులిలుగా మారినారు కదా ప్రభా. అయ్యా తండ్రి ఎప్పుడైతే నా అగ్ని నాలుకల అభిషేకం వాళ్ళ మీద దిగిందో అయ్యా భాషల అనుభవం వాళ్ళ మీదకి వచ్చిందో అసాధారణమైన శక్తి వాళ్ళని కమ్ముకుందో అయ్యా గొప్ప దేవా వాళ్ళ ఉమ్ము ద్వారా స్వస్థత కలిగింది కదా. వాళ్ళ నీడ వల్ల స్వస్థత కలిగింది కదా ప్రభా. అయ్యా మాట పలికితే స్థిరపడింది కదా ప్రభా. అటువంటి అభిషేక పరిచర్యలు ఈనాడు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అటువంటి అభిషేకంతో పరిచర్యత మేము ప్రతి ఒక్క బిడ్డను కదులుద్దుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. మా సంఘాలు నా చుట్టూ కంచి వేయమని ప్రార్థిస్తున్నాయి. మా సంఘాల అభిషేకం దిగునుగా కానీ ప్రార్థిస్తున్నామే. మా సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాల చుట్టూ రక్తంతో కంచి వేస్తున్నాం దేవా. ఎక్కడ ప్రభా దుష్టుడి ప్లాన్స్ అయినా ఎక్కడ తండ్రి ప్రభా సంఘాల్లో జరగకుండా ప్రభా సంఘం చుట్టూ రక్తంతో కంచి వేయమని ప్రార్థిస్తున్నాం దేవా. కంచి వేయమని ప్రార్థిస్తున్నామే. సంఘాల్లో ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ రక్తంతో కంచి వేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి వాళ్ళ బిడ్డల చుట్టూ మీకు కంచి వేయమని ప్రార్థిస్తున్నామే. వాళ్ళ ప్రయాణాల్లో మీరు తోడుగొండమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎక్కడ దుష్టుడికి అధికారం ఉండనియొద్దు ప్రభా. ఎక్కడ తండ్రి ప్రభా నైనా
ఎంత కాలంలో తండ్రి ప్రభా అయ్యా మరణం ఎవరు మింగుదునా అని ప్రభా ఎదురు చూస్తుండగా ఏసయ్యానైనా ప్రతి కుటుంబం చుట్టూ ప్రతి యవనస్తుల చుట్టూ రక్తంతో కంచి వేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా హత్యలనే ఆ స్పిరిట్ ని ఏస్తున్నాంలో బంధిస్తున్నాం దేవా. అయ్యా ఒకళ్ళు అయ్యా హత్య చేసుకుని ఆ క్రూరత్వం నుంచి మరి రాష్ట్రాలను మా దేశాలను విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఆ ఆత్మ నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. హత్య చేసి అలాంటి క్రూరత్వమైన ఆత్మ నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి ప్రభా ఆత్మహత్యలని స్పిరిట్ నుంచి మా దేశంలో మా రాష్ట్రాలు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామా. ఎంతో మంచి చిన్న చిన్న విషయాలకు ప్రభా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అయ్యా తండ్రి ప్రభానైనా అయ్యా వాళ్ళకు ప్రాణాన్ని వాళ్ళే అయ్యా తండ్రి ప్రభ తీసుకొని చుండగా ప్రభా అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకో. ఏసునామంలో ప్రతి ఒక్క డిప్రెషన్ స్పిరిట్ ఏసునామంలో బంధిస్తున్నాం. ఏసునామంలో ప్రతి డిప్రెషన్ స్పిరిట్స్ ఏసునామంలో బంధిస్తున్నాం దేవా. నీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ గొప్ప కార్యాలు ఆశ్చర్యకరమైన జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీకు వందనాలు స్తోత్రం తండ్రి ప్రభు. ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు చుట్టూ రక్తంతో కంచి వేయండి. ఎగ్జామినేషన్ హాల్లో బిడ్డలతో మీరు ఉండమని ప్రార్థిస్తున్నామా. నీ జ్ఞానాత్మ అభిషేకంతో ప్రతి ఒక్క బిడ్డ మీరు నింపమని ప్రార్థిస్తున్నాయా. వాళ్ళ చేతిలో మీరు ఉండండి ప్రభా. అయ్యా తండ్రి వాళ్ళ జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఏ క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలో బిడ్డలతో జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మంచి పర్సెంటేజ్ తో బిడ్డలు అయ్యా పాస్ అవుదురు కాకని ప్రార్థిస్తున్నాం దేవానైనా. మంచి పర్సెంటేజ్ తో బిడ్డలు ఉత్తీర్ణ అవుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. నీ అభిషేకాన్ని బిడ్డల మీద దిగునుగా కానీ ప్రార్థిస్తున్నామే. రక్తపు కంచె తరిగిన ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ మా కుటుంబాల చుట్టూ అయినా అయా నీ కంచె కాపుదల దయచేయమని నాయన ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతించుకుంటూ నేను ఆరాధించుకుంటూ ప్రభా నిన్ను మహిమపరుచుకుంటున్నాను. ఏసునామములో అడిగి పెట్టిన పరలోకపు తండ్రి ఆమేన్. మన ప్రార్థనలన్నిటికీ మనం తిరిగి జవాబు పొందుకున్నాము మనం నమ్ముతాము. అయితే చిన్న వాక్యాన్ని మనం చూసుకుందాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. దానియేలు 9వ దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయము 3వ వచనం. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయుటకు ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని. దానియేలు గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ప్రభువు దేవుని ఎదుట తన మనసును నిబ్బరం చేసుకున్నాడంట. దానియేలు యెరూషలేము యొక్క పరిస్థితులను బట్టి తన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి తన యొక్క హృదయాన్ని నిబ్బరం చేసుకున్నాడు. దేవుని దగ్గర ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి నిబంధన చేసుకున్నాడు అన్నమాట. మనం ఏ విధంగా అయితే ఉపవాస దినాలు ప్రకటించుకున్నాము, ఈ 7 వారాలు ఉపవాస దినాలు మనం ఏ విధంగా ప్రకటించుకున్నామో ఆ విధంగా దానియేలు కూడా ఉపవాస దినాలు ప్రకటించినప్పుడు దానియేలు ఈ విధంగా అయితే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడో మనం ఒకసారి చూద్దాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18 నుంచి చూసుకున్నట్లయితే దానియేలు ఏమైతే ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని యొక్క గొప్ప కార్యాలను పొగుడుతూ 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిము. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలవబడి ప్రార్థించటలేదు. మా దేవ చెవియొగ్గి ఆలగింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా మమ్మల్ని క్షమింపుము. ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవిని చిత్తగించుము. దానియేలు దేవుని సన్నిధిలో ఏమని మొరపెడుతున్నాడంటే దానియేలు దేవుని సన్నిధిలో ఆయన మోకరించి ఆయన ఉపవాస దినాల్లో ఏమని మొరపెడుతూ ఉన్నాడంటే ప్రభువా నీ పరిశుద్ధ స్థలం మీద నీ ముఖ కాంతిని నీ ప్రకాశాన్ని మా మీదకి రానివ్వు అని చెప్తాను. దేవుడు ఆయన ముఖ కాంతి మన ప్రతి పరిస్థితిలో ఆ విధంగా దేవుని యొక్క ముఖ కాంతి మన ప్రతి పరిస్థితిలో మనం చూసినప్పుడు మన పరిస్థితులు ఆయన ముఖ కాంతిని మనం చూసినప్పుడు ఆయన ముఖ కాంతి మన పరిస్థితులు మన సమయంలో మన జీవితం మీదకి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆయన మనం చూస్తాడో ఆ సమయంలో గొప్ప కనికరం ఆయన కనికరం మన మీదకి వచ్చినప్పుడు మనం గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం అనమాట. దాన్ని సెలవిస్తున్నాడు చెప్తున్నాడు ఏమంటే రాయమని ప్రార్థన చేస్తున్నాడంటే నా స్వనీతిని బట్టి కాదు, నా స్వనీతి కార్యాలను బట్టి కాదు, నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించడం లేదు కానీ మా దేవా చెవియొగ్గి ఆలకింపము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టిన ఈ పట్టణం మీద దృష్టించము. మేమేదో నీతిమంతులమని లేదంటే మీద నమ్మకమైన వాళ్ళని నీ సన్నిధిలో మేము నిలబడలేదు కానీ నీ నమ్మకత్వాన్ని బట్టి నీ యొక్క కృపను బట్టి నీ సన్నిధిలో మేము నిలబడ్డాము. నీ ముఖ కాంతిని నీ కనికరాన్ని మా మీద రప్పించు ప్రభా అని చెప్పి దానియేలు ప్రార్థిస్తా ఉన్నాడు అనమాట. మమ్మల్ని క్షమించు ప్రభా అని మా పితరులు చేసిన పాపాలను మేము చేసిన పాపాలను క్షమించమని దానియేలు మొరపెడుతున్నాడు. ఆలస్యం చేయదు ప్రభా, మా పరిస్థితిని బట్టి మా మనవి ఆలగించు, మా చిత్తగించు
స్థుతించమని చెప్పి దానియేలు చెప్తా ఉన్నాడనమాట. ఈ పట్టణంలో ఈ జనులు నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థనను వినుమని వేడుకుంటుని. మా పరిస్థితిని బట్టి కాదు, మేమేదో ఉపవాసం ఉంటున్నామని, మేమేదో ప్రార్థన చేస్తున్నామని, లేదా మేమేదో దేవుని ఒక్క వాక్యం వింటున్నా కాదు, కానీ మేము నీతిమంతులమని కాదు, కానీ నీ గంతను బట్టి, నీ గొప్పదనాన్ని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నువ్వు మా పట్ల చేసిన యొక్క త్యాగాన్ని బట్టి, ప్రాణ త్యాగాన్ని బట్టి మనం ఆలకించు, మా ప్రార్థన ఆలకించమని సెలవిస్తున్నాడు. మనం కూడా మనం తగ్గించుకొని ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మోకరించి, అయ్యా మా నీతిని బట్టి కాదయ్యా, నీ నీతిని బట్టి మేము మోకరించున్నాం, నీ నమ్మకత్వాన్ని బట్టి అయ్యా మా ప్రతి పాపాన్ని, మా నమ్మకత్వాన్ని నువ్వు తీసుకొని మీ నమ్మకత్వాన్ని మాకు ఇచ్చావు, మేము నీ నీతిని బట్టి మేము నీతిమంతులం అయ్యాం ప్రభా, నీ సన్నిధిలో మోకరించి మనం తగ్గించుకొని మనం ఏ సమస్యను బట్టి ప్రార్థిస్తున్నామో ఆ సమస్యను దేవుడి సన్నిధిలో పెట్టినప్పుడు, దేవుని చేతికి అప్పగించినప్పుడు, అయ్యా నీ ముఖ దర్శనం చాలు ప్రభా, ఒక్కసారి మా సమస్యను, మా జీవితాన్ని దృష్టించు, ఒక్కసారి మా ఆత్మీయ జీవితాన్ని దృష్టించు, ఒక్కసారి మా కుటుంబాన్ని దర్శించు ప్రభా. ఏ మా ఆర్థిక సమస్యను ఒక్కసారి నువ్వు చూడు, మాకు కోర్టు కేసులు, మా ప్రతి పరిస్థితులను ఒక్కసారి చూడు ప్రభా. మా ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉన్నాం ప్రభా, తిరిగి మమ్మల్ని లేవనెత్తు ప్రభా, మా కుటుంబ పరిస్థితిని ఒక్కసారి నువ్వు దృష్టించు అని చెప్పి ఎప్పుడైతే మనం దానియేలు వలె మనం తగ్గించుకొని దాని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, ఆయన చేతికి, ఆయన నీతిని బట్టి మనం మోకరించినప్పుడు, మన నీతిని బట్టి కాదు, మన ఉపవాసాన్ని బట్టి కాదు, కానీ ఆయన నీతిని బట్టి, ఆయన యొక్క ఘనతను బట్టి మనం ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు మనం కూడా దేవుని జవాబుని మనం పొందుకొని ఉన్నాం, నమ్ముతాం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే దానియేలు మొదటి దినాన ఉపవాసం ప్రకటించుకున్న మొదటి దినానే అదే దేవుని దూత దేవుడు చెప్తాడు, దానియేలు ఉపవాసం ఉన్నప్పుడు 23వ వచనం మనం చూసుకున్నట్లయితే, నీవు బహుప్రియుడు గనక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. ఎప్పుడైతే దానియేలు, మనం కూడా ఉపవాసం ఉంటాము, ప్రార్థన చేస్తాము, మనకి కూడా వేచించే టైం ఉండదు. చాలాసార్లు ఇంకా జవాబు రాలేదు, 3 రోజులు అయిపోతుంది, 4 రోజులు అయిపోతుంది, ఇంకా జవాబు రాలేదు, మనం కంగారు పడతా ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, దానియేలు ఏ ఉపవాసం ప్రకటించిన, ప్రార్థన చేసిన మొదటి దినాన్నే దానికి నువ్వు నా దృష్టికి బహుప్రియుడివైన కనుక నీ విజ్ఞాపన ఆరంభించినప్పుడే ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళడాయని ఆజ్ఞ బయలుదేరాను. ఎప్పుడైతే ఆయన విజ్ఞాపన ప్రార్థనని స్టార్ట్ చేసిన రోజునే, మొదటి దినాన్నే ఆజ్ఞ లాంటి ఇది జరుగుతుంది, దేవుడు నీకు జవాబిస్తున్నాడు అని చెప్పి ఆజ్ఞ చెప్పమని ఒక దూతని, గాబ్రియల్ దూతని దేవుడు పంపిస్తూ ఉంటాడు అనమాట. అయితే దేవుడు పంపించడం మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగానే మనం నమ్ముదాం. మనం 7 వారాలు ఉపవాస దినాలను ప్రకటించుకొని మనం ప్రార్థనలు ఏకీభవిస్తున్నప్పుడు, ఇది నువ్వు ఏ విషయం బట్టి ప్రార్థిస్తున్నావో, ఏ సమస్యను బట్టి దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావో, నీ ఆత్మీయ జీవితాన్ని మొదటగా మన ఆత్మీయ స్థితిని మనం కట్టుకుందాం. ఏదో ఆర్థిక సమస్యలు లేదంటే ఇంకోటి కాదు, కానీ ముందు మన ఆత్మీయ జీవితాన్ని మనం దేవునితో కట్టుకున్నప్పుడు, ముందు మన ఆత్మీయ పరిస్థితిని దేవునిలో అధికంగా, దేవునిలో మనం దగ్గరగా ఉన్నప్పుడు ప్రతిదీ మనం ముందు దేవుడు ఏం చెప్తాడంటే, ముందు పరలోక సంబంధమైన మీరు ఎతుకుడి, అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడి అని చెప్పి పైన వాటిని వెతకమని చెప్తాడు. ఎప్పుడైతే మనం పైన వాటిని మనం వెతుకుతామో, మన ఆత్మీయ స్థితిని దేవుడితో తిరిగి మళ్ళీ అంటుకట్టబడతాము. మనం ఎక్కడ కుంగిపోయాము, ఎక్కడ పడిపోయామో దేవుని స్థితిలో తిరిగి మనం అక్కడ కట్టుకుంటాము. దేవుడు చెప్పిన ఈ ప్రాకారాలు తిరిగి కట్టబడతాయి అని చెప్పినట్లు, దేవుడు మన ఈ ఉపవాస దినాల్లో ఎక్కడ మన ప్రాకారాలు పడిపోయిందో, ఎక్కడ మన ఆత్మీయ స్థితి పడిపోయిందో తిరిగి ప్రార్థన చేద్దాం. ప్రభా, మా ఆత్మీయ జీవితాన్ని అయ్యా మా ప్రాకారాలు మీరు కట్టమని మీరు అడుగుదాం అన్నమాట. ఉపవాస దినాలు దానియేలు ఎప్పుడైతే మొదటి దినాన్ని విజ్ఞాపన స్టార్ట్ చేసిన మొదటి దినాన్ని ఆన్సర్ పొందుకున్నాడంట. దేవుని యొక్క దూత బయలుదేరిందంట. అప్పుడు దానియేలు ఉపవాసం తాను తగ్గించుకొని దేవుని గణపరుస్తూ ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క పాపాలు, ఆయన యొక్క పితరుల పాపాలు ఒప్పుకుంటూ, ఆయన చేసిన ప్రతి ఎక్కడ పడిపోయాడు జ్ఞాపకం చేసుకుంటూ, ఎక్కడ ఏం జరిగిందో, ఎక్కడ వాళ్ళ పితరులు పాపం చేశారో, ఎక్కడ వాళ్ళు పడిపోయారు, ఎందుకు ఆ పరిస్థితికి కారణమైందో, తన యొక్క యెరూషలేము ప్రకారాలు పడిపోవడానికి ఎక్కడ కారణమైందో తిరిగి ఆయన జ్ఞాపకం చేసుకుని తన పితరుల పాపాలు క్షమించమని కోరుతూ, దేవుని హెచ్చిస్తూ, ఆయన గణపరుస్తూ, తను తగ్గించుకుంటూ ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, దేవునితో తానికి ఆన్సర్ చేయడానికి బయలుదేరిందనమాట. అయితే ఇలాగ మాట్లాడుతూ ప్రార్థన చేయుచుండగా, మొదట నేను దర్శనం అందు చూసిన అతి ప్రకాశమానుడైన గాబ్రియలు ఆ మనుషుల సాయంత్రపు బలి అర్పించు సమయంన నాకు కనబడి నన్ను ముట్టెను.
ఎప్పుడైతే దానియేలు ఉపవాస దినాన్ని ప్రకటించుకొని ఆయన సన్నిధిలో మోకరించి మొదటగా దానియేలు ఏం చేశాడంటే తాను తగ్గించుకున్నాడు, దేవుని గణపరిచాడు. మనం కూడా మన ప్రతి పరిస్థితిలో కూడా దేవుని గణపరిచి నేను మనం చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే దేవుని గణపరిచే వారంగా ఉంటే దేవుడు అప్పుడు మనల్ని గణపరిచాడు కదా. సమూయేలుని ఏ విధంగా దేవుని గణపరిచాడో దానియేలు జీవితాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే దానియేలు నువ్వు బహు ప్రియుడు అని చెప్పి దేవుడు చెప్తాడు. దేవుడు అటువంటి గొప్ప సాక్ష్యాన్ని దానియేలుకి జీవితంలో ఇచ్చాడు. ఎందుకు తెలుసా? దానియేలు దేవుని హెచ్చించాడు, ఆయన తగ్గించుకున్నాడు. తన పాపాలను, తన పితరుల పాపాలు ఎందుకు ఆ ప్రాకారాలు ఇశ్రాయేలు ప్రాకారాలు కూలిపోయినాయో అయినా నన్ను క్షమించమని చెప్పి దానియేలు తన ప్రార్థనలో తను తగ్గించుకుంటూ తన పాపాలే కాదు కానీ తన పితరులు ఎక్కడైతే పితరుల శాపాలు ఎక్కడ వెంటాడకుండా పితరుల పాపాలు కూడా తను ఒప్పుకుంటూ దేవుని గణపరుస్తూ తను తగ్గించుకుంటూ మోకరించాడో అప్పుడే దేవుని దూత ఆ మొదటి సమయంలో ఆ మొదటి రోజు సాయంత్రం ఏంట దేవుని ఎన్కౌంటర్ దానియేలుగా జరిగింది. దేవుని దూత గాబ్రియేలు దూత వచ్చి ఆ బిడ్డని తాకడం దానియేలు స్పర్శించాడంట. ఆ విధంగా ఈ రోజు మనం ఉపవాసం ఉంటున్నాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రభా నీ యొక్క ఎన్కౌంటర్ నాకు కావాలి, ఏసయ్యా నువ్వు ఒక్కసారి నీ ముఖ దర్శనం నాకు చూపించు, నా పరిస్థితులు నీ ముఖ దర్శనం ఉంటే చాలు అయ్యా, ప్రతి సమస్య కూడా తీరిపోద్ది. ఒక్కసారి దృష్టించి నువ్వు ఒక్కసారి నాతో మాట్లాడు, ఒక్కసారి నన్ను దృష్టించు. మనం తగ్గించుకొని ఎప్పుడైతే దేవుణ్ణి గణపరుస్తూ మనం పాపాలను ఒప్పుకుంటూ దేవుని గణపరిచి ఆయన మోకరించినప్పుడు దేవుని యొక్క ఎన్కౌంటర్, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని గాబ్రియేలు వచ్చి అతన్ని తాకడం దేవుని దానియేలు స్పర్శించినట్లు మనం కూడా ఆయన ఒక స్పర్శ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు ఆయన ముఖ దర్శనం నీకు ఇవ్వడానికి, ఆయన నువ్వు తాకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు తగ్గించుకొని నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని దేవునికి దూరం అవ్వడానికి లేదా దేవుని యొక్క ముఖ దర్శనం పొందుకోకుండా ఉండడానికి, దేవుని యొక్క ఆయన యొక్క కరుణ హస్తం మన మీదకి రాకపోవడానికి, లేదా మనం ఎదుర్కొన్న సమస్యకి ఎక్కడైతే కారణం ఉందో, ఎక్కడ మనం పడిపోయామో తిరిగి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ ముఖ దర్శనం నాకు చాలయ్యా, నువ్వు చాలయ్యా, నువ్వు చేసే కార్యాలు నీ యొక్క ముఖ దర్శనం, నువ్వు నాతో మాట్లాడితే చాలు ప్రభా, నీ ఎన్కౌంటర్ నాకు కావాలి, నువ్వు నాతో మాట్లాడమని చెప్పి దానియేలు వల్ల మనం ప్రార్థించినప్పుడు దేవుని గణపరుస్తూ మనం తగ్గించుకుంటే మన తర్వాత తప్పును ఒప్పుకొని మనం ప్రార్థించినట్లయితే మన ప్రార్థనకి మనం జవాబు పొందుకున్నాము. ఎప్పుడైతే నువ్వు మొదటి రోజు ఉపవాసం మనం ప్రార్థన స్టార్ట్ చేసామో, మన విజ్ఞాపన స్టార్ట్ చేసామో ఆ రోజునే దేవుని దూతగా బయలుదేరింది. యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డ నీ ప్రార్థనకి జవాబు దొరికిందని ఉన్నాము. ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఈ ఉపవాస దినాలు ఇదే విషయం నువ్వు మోకరిస్తున్నావో, ఏ విషయం ఏకీభవిస్తున్నావో దేవుడిని ఒక పేపర్ మీద నీ యొక్క సమస్యలన్నీ మీరు రాసుకోండి. యేసు నామములో ప్రతి ఒక్క విషయంలో దేవుడు మన గొప్ప సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. దేవుడు ఇంకో విషయం మనం చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథం అదే 9వ అధ్యాయము 25 వచ్చిన మనం చూసుకున్నట్లయితే యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషేక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారాలు పట్టునని స్పష్టంగా గ్రహించము. యెరూషలేము మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషేక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారాలు పట్టునని స్పష్టంగా గ్రహించము. మనం 7 వారాల ఉపవాస దినాలు మనం ఏ విధంగా ప్రకటించుకున్నాము, అదే ఆ యొక్క దర్శనాన్ని దేవుడిని ప్రార్థన చేసినప్పుడు, మధ్యాహ్నం ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఏ వాక్యాన్ని నువ్వు ఇస్తున్నావు, ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతావు, మొదటికి నాతో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను ఏదో 7 వారాలు స్టార్ట్ చేసామని కాదు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషేక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారాలను పట్టున స్పష్టంగా గ్రహించము. నిజంగా ఈ మాట చదివిన తర్వాత నా హృదయం చాలా సంతోషపడ్డాను. అవును ప్రభా 7 వారాలు, అవును అధిపతి అంటే యెరూషలేము ప్రాకారాలు, మన ప్రాకారాలు ఎక్కడ కూలిపోయినాయో, మన ఆత్మీయ స్థితి ఎక్కడ పడిపోయిందో, ఎక్కడ మన ప్రాకారాలు, మన కుటుంబ ప్రాకారాలు ఎక్కడ కూలిపోయినాయో దేవుడు చెప్తున్నాడు. ఈ 7 వారాలు మొదటి దినానే మన ప్రార్థనకు జవాబు బయలుదేరింది. అది మన అధిపతి యెరూషలేము ప్రాకారాలు తిరిగి కట్టవచ్చునని ఆజ్ఞ వెల్లడైంది. అది అభిషేక్తుడు బయలుదేరి వచ్చే వరకు 7 వారాల సమయం పట్టని గ్రహించమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుడు రేమవాడు ఎంత గొప్ప దేవుడు కదా. మనం ప్రతి సమయానికి చిన్న ప్రార్థన చాలండి, చిన్న మాట చాలండి. ఆయన సన్నిధిలో హృదయం అందరికీ ఒక్కసారి ప్రభువా అంటే చాలు దేవుడు మాట్లాడతాడు. ఆయన వాక్యం ఎక్కడ నిరర్థకం అయిపోదు. చిన్న వర్డ్, చిన్న ఒక్క మాట ప్రభువా, ఒక్క మాట మాట్లాడు ప్రభా అంటే ఆయన వాక్యం ద్వారా దేవుడు మన
ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయంలో, ఆ సమయంలో మనకి ఏ వర్డ్ కావాలో ఆ వర్డ్తో మనం బలపరిచే దేవుడు. అవును ప్రభా, 7 వారాలు ఉపవాస దినాలు ప్రార్థన మొదలు పెట్టాం. అది నువ్వు ఏ విధంగా నడిపించబోతున్నావు, ఏ విధంగా కార్యాలు జరిగించబోతున్నావు, ఏదో నామకార్థంగా జరుగుతున్నాయి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన వర్డ్, యెరూషలేము ప్రాకారాలు మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషేక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారాలు సమయం పట్టున స్పష్టంగా గ్రహించమని దేవుడు చెప్పాడు. నిజంగా ఈ మాట విన్నాక అవును ప్రభా, ఎంత గొప్ప దేవుడు అని చెప్పి దేవుని స్తుతించాను. నిజంగా దేవుడు చేసిన మేలులు చాలా గొప్ప కార్యాలు. ఈ 7 వారాలు ఖచ్చితంగా మన అద్భుతాన్ని మనం పొందుకోబోతున్నాం. దేవుని ఆ యాకోబు ఏ విధంగా పెనుగులాడాడో, ఆయన పాదాలు పట్టుకొని ఏ విధంగా నువ్వు ఆశీర్వదిస్తే గానీ నేను నిన్ను వదిలిపెట్టానని చెప్పి యాకోబు ఏ విధంగా అయితే ఆయన సన్నిధిలో పెనుగులాడాడో, ఈ 7 వారాలు ఆయన సన్నిధిలో మనం పెనుగులాడదాం. దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాలను, మన కుటుంబాలు పైకి లేపబోతున్నాడు. ఉన్నత స్థితిలోకి మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఆత్మీయంగా ఉన్నత స్థితిలోనికి వెళ్ళబోతున్నాం. ఆర్థికంగా మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళబోతున్నాం. మన బిడ్డలను మనం ఉన్నత స్థితిలో చూడబోతున్నాము. మన భర్తలు, మన ప్రతి విషయంలో కూడా దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. మన ప్రాకారాలు తిరిగి కట్టబోతున్నాడు. ఆయన గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నాడు. నమ్ముతావా? దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క రేమా వర్డ్ నిజంగా నేనైతే చాలా బలం పొందాను. ఈ చిన్న వర్డ్తో దేవుడు నాతో మాట్లాడిన విధానం బట్టి దేవుడు నేను చాలా సంతోషించి 7 వారాల్లో దేవుడు తిరిగి ప్రాకారాలు కట్టబడిన ఆజ్ఞ ఆల్రెడీ వెల్లడైంది. 7 వారాలు అభిషేక్తులు బయలుదేరి వచ్చే వరకు 7 వారాల సమయం పడుతుందంట. ఈ 7 వారాలు దేవుని గొప్ప కార్యాలు మనం మిరకల్స్ మనం పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. అవి మనం దేవుని పాదాలు వదిలిపెట్టొద్దు. కానీ ఏదో ఆచరణగా ఏదో జరిగింది, ఏదో ఉపవాసం చేసాం ప్రార్థన చేసాం కాదు. కానీ మన హృదయం అంతటితో మన హృదయాన్ని ఆయన పాదాల దగ్గర కుమ్మరించి హృదయం అంతటితో ఆయన దగ్గర ప్రార్థించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు, ఆయన గణపరిచినప్పుడు, మనం తగ్గించుకున్నప్పుడు దానియేలు ఏ విధంగా అయితే జవాబు పొందుకున్నాడో, సమూయేలు ఏ విధంగా గణపరచబడ్డాడో, మనం కూడా ఆ సమూయేలు వల్ల ఘనమైన స్థితిలో ఉండాలంటే దానియేలు వల్ల మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జవాబును ఆల్రెడీ నువ్వు పొందుకొని నమ్ముదాం. మన ప్రార్థనకి జవాబును ఆల్రెడీ మనం పొందుకున్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన వర్డ్ ఏంటి? మన ప్రాకారాలు తిరిగి కట్టడానికి దేవుడు అభిషేక్తిని పంపించబోతున్నాడు. ఆ 7 వారాల్లో మన ప్రాకారాలన్నీ తిరిగి కట్టబోతున్నాయి. అది నీ ఆర్థిక సమస్య, నీ అప్పుల, నీ కోర్టు కేసుల, ఇది అనారోగ్య సమస్యనా, ఇది కుటుంబ కలహాల, ఏ ఉద్యోగం లేని స్థితి, వివాహం లేని స్థితి, పిల్లలు లేని స్థితి, ఏ సమస్య నుంచి నువ్వు బాధపడుతున్నావో నీ ప్రాకారాలు తిరిగి దేవుడు కట్టబోతున్నాడు. నీ ప్రాకారాలు దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. నువ్వు నమ్ము. దేవుడు అద్భుతాన్ని జీవితం జరిగించబోతున్నాడు. గొప్ప సాక్షిగా నిలవబెట్టబోతున్నాడు. మీ ప్రతి ఒక్క బిడ్డలు తిరిగి మాతో సాక్ష్యం పంచుకోవడానికి దేవుడి యొక్క సమయాన్ని ఇస్తానని నమ్ముతున్నాను. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప సాక్షిగా లేవనెత్తబోతున్నాడు. ఏ పరిస్థితిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడు, నీ హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. దేవునికి మరుగైంది ఏది లేదు. నువ్వు ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. నిన్ను దేవుడు చూస్తున్నాడు. దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావేమో, కానీ కాదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. నువ్వు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన ఏది వ్యర్థం కాలేదు. నీ కన్నీరు ఏది వ్యర్థం అవ్వదు. ఆయన కవిలలో నీ కన్నీటిని దాచుకుని ఉన్నాడు. నీ ప్రతి కన్నీటి బట్టుకు దేవుడు జవాబును దయచేయబోతున్నాడు. నువ్వు నమ్ము. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను హత్తుకున్నాడు. ఆయన నిన్ను అరచేతులను చెప్పుకున్నాడు. తల్లి నిన్ను మరచొచ్చేమో కానీ, నీ తల్లి నిన్ను మరవచ్చేమో కానీ, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ బిడ్డలు నిన్ను మర్చిపోవచ్చేమో కానీ, దూరం ఉండొచ్చు కదా. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి సిద్ధంగా లేడు. దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. ఆయన అరచేతులు నిన్ను చెప్పుకొని ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను హత్తుకుంటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి నీ ప్రతి పరిస్థితిని వదిలిపెట్టి దేవుని యొక్క కౌగిల్లోకి రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని ఆయన హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ ప్రతి పరిస్థితిని పక్కన పెట్టు. నువ్వు తగ్గించుకో. ఆయనకి నీ సమయాన్ని అప్పగించు. నీ హృదయాన్ని ఆయన పాదాల దగ్గర కుమ్మరించు. ప్రభా, దానియేలు వలె నేను ప్రార్థిస్తున్నాను. నన్ను నేను తగ్గించుకుంటున్నాను నా ప్రభా. నీ ఆత్మతో నన్ను ప్రార్థించినప్పుడు దానియేలు వలె నువ్వు కూడా తిరిగి జవాబును పొందుకోవడానికి నిన్ను గణపరుస్తున్నానయ్యా. నీ నీతిని బట్టి, నీ గొప్ప కార్యాన్ని బట్టి మాత్రమే, నీ ఘనతను బట్టి మేము నిలబడ్డాం. నీ ఘనతను బట్టి నేను ప్రార్థన చేస్తానని నేను తగ్గించుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి, అని తిరిగి నేను హత్తుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తావా? తండ్రి ప్రభా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడ, బలవంతుడా, మహోన్నతుడా, నీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. నీకు సమస్తము సాధ్యమయ్యా. నేను రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. అవునయ్యా,
బిడ్డలు ఏ విధంగా ఎవరైతే ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అభిషేకాన్ని కుమ్మరించయ్యా. నీ దయగల హస్తము కానీ కరుణగల హస్తం బిడ్డల మీద కూర్చునిగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అభిషేకాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా. అవునా, నీ అరచేతుల్లో బిడ్డలో చెక్కున్న దేవుడు తండ్రి ప్రభా, తల్లి మరిచిన తండ్రి విడిచిన నువ్వు ఏడోని దేవుడు, ఎడబాయిన దేవుడు అయ్యా. అనేక సార్లు మా ప్రార్థనలకి అయ్యా జవాబు పొందుకోలేదని ఏ సాహిత్యతలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నువ్వు జ్ఞాపకం చేసుకోయా. ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అభిషేకాన్ని కుమ్మరించయ్యా. అవును, మేము నమ్ముతున్నాం దేవా. ఈ రోజు మాతో మాట్లాడినావు అయ్యా, మా ప్రార్థనకి నువ్వు జవాబు ఆల్రెడీ అయ్యా దయచేసి ఉన్నావు నేను నమ్ముతున్నాం దేవా. దానియేలుకి ఏ విధంగానైనా మొదటి దినానైనా ప్రభా నువ్వు దూతని పంపించావు అయ్యా. మొదటి దినాన తండ్రి ప్రభా పంపించావు మా ప్రకారం తిరిగి కట్టడానికినైనా అయ్యా తండ్రి ప్రభా అభిషేక్తులు తిరిగి రావడానికి 7 వారాల సమయం పట్టినని అయ్యా రేమా అవార్డు ద్వారా ఈ దినం మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నేను స్తుతించుకుంటూ నేను గణపరుస్తూ తండ్రి ప్రభా అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అభిషేకం దిగునుగాక, ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అగ్ని దిగునుగాక అయ్యా. ఏ సమస్యను బట్టి బిడ్డ మోకరిస్తున్నారు, ఏ సమస్యను బట్టి బిడ్డ దుఃఖంతో ఉన్నారు అయ్యా, వాళ్ళ దుఃఖాన్ని నాట్యంగా మార్చయ్యా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ కన్నీరుని మీరు చూడవమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కటి నీ తల్లిగా మీరు ఆదరించండి అయ్యా. తండ్రిగా మీరు నేను బిడ్డను లేవనెత్తమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ కనికరాన్ని నీ తండ్రి ప్రభా నీ ప్రేమను బిడ్డ నీ ప్రేమతో ప్రతి ఒక్క బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ కవిగిల్లో బిడ్డలను హత్తుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ కంచి వేయమని ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలుకున్న ప్రతి ఒక్క బంధకాల నుంచి కట్టల నుంచి ప్రతి ఒక్క బిడ్డని విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ అభిషేకంతో ప్రతి ఒక్క బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ కంచె నీ కాపుదల ప్రతి ఒక్క బిడ్డను చుట్టూ కుటుంబం చుట్టూ ఉంచమని నజరుని యేసు నామములో ప్రార్థించి అడిగి పెడుతున్నాం ప్రియవల్లోక తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ద్వారా కానీ మీ ప్రార్థన ద్వారా మీరు బలపడ్డట్లయితే ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క ప్రోగ్రామ్ని అనేక మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇది రిసీవ్ చేసుకుంటున్నట్టు దీనికి గుర్తు అనమాట. ఎప్పుడైతే మీరు ఆమెన్ ప్రార్థనకి ఆమెన్ అని కామెంట్ చేసినప్పుడు లేదా మీరు పొందుకున్న వాక్యాన్ని మీరు తిరిగి దాన్ని మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే అదే దాన్ని కామెంట్ చేసినట్లయితే షేర్ చేసినప్పుడు అనేక మందికి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ ఇంకా అనేక మందికి మీరు పరిచయం చేయండి. మీ యొక్క సాక్ష్యాలు మీ యొక్క సాక్ష్యాలని లేదా మీ ప్రార్థన రిక్వెస్ట్ని మాకు కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మాకు తెలియజేయండి. ప్రైజ్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక.